అరే కౌశిక్ చలో గోవా అన్నాడు. మీలో చాలా గ్యాంగ్స్ ఈ ట్రిప్ కోసం ప్లాన్ చేసుకొని చాలా సార్లు క్యాన్సిల్ అయి ఉంటారు. బట్ ఈ రోజు నేను మీ ప్లాన్స్ అయితే క్యాన్సిల్ చేయను, ఎందుకంటే ఈ రోజు మనం గోవాకి అయితే వెళ్ళబోతున్నాము. అవునండి, హైదరాబాద్ టు గోవా ఆన్ ఎలక్ట్రిక్ కార్. ప్రీవియస్ గా మనం హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు శ్రీశైలం ఆన్ ఎలక్ట్రిక్ కార్ అని వీడియోస్ చేసాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ వీడియోస్ కింద మోస్ట్ డిమాండెడ్ క్వశ్చన్ వచ్చేసరికి హైదరాబాద్ టు గోవా ఆన్ ఎలక్ట్రిక్ కార్. సో ఈ రోజు నేను ఈ MG ZS EV ఎలక్ట్రిక్ కార్ వేసుకొని హైదరాబాద్ నుండి గోవాకి అయితే వెళ్తాను. సో గోవాకి మనం ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అనే డీటెయిల్స్ని ఈరోజు నేనైతే కవర్ చేస్తాను. సో నేను ఏ యాప్ వాడుతున్నాను, ఏ రూట్లో వెళ్తున్నాను, ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు MG ఇండియా. ప్రతిసారి మనం ఏ ట్రిప్ ప్లాన్ చేసినా కానీ వీళ్ళు 100% మనకి సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. అండ్ ఇది కూడా రీసెంట్లీ లాంచ్ 2024 MG ZS EV అనమాట. సో MG ZS EVలో వీళ్ళు ఎగ్జిక్యూటివ్ అనే ఒక బేస్ వేరియంట్ని తీసుకొచ్చారు. దాని ప్రైస్ వచ్చేసరికి 18.98 lakh రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది. సో 20 లక్షల లోపు ఇప్పుడు మనకి MG ZS EV కూడా వచ్చేస్తుంది. సో ఇలానే మాట్లాడుకుంటే ఇక్కడే టైం అయిపోతుంది. ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి ఏ రూట్లో వెళ్తున్నాము, ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక రూట్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ నుండి గోవాకి వెళ్ళడానికి మనకి మొత్తం 3 రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ రూట్స్ ఏంటో చూపిస్తాను. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో నేను డైరెక్ట్ గోవా అని పెట్టేశాను. కార్లో వెళ్తున్నాం కాబట్టి కార్ రూట్ పెట్టాను. సో ఇక్కడ అది 3 రూట్లు చూపిస్తుంది. ఒకటి హైదరాబాద్ నుండి సదాశివపేట, జహీరాబాద్, అండ్ దాని తర్వాత సోలాపూర్ అండ్ సాంగ్లీ పైనుంచి బెల్గావి పైనుంచి గోవాకి వెళ్ళేది. అండ్ ఇంకో రూట్ వచ్చేసరికి కాలాబుర్జీ, దాని తర్వాత సిండాగి, సో ఎర్రగట్టి. సో చాలామంది ఈ రూట్లో వెళ్తారు. సో ఇది పాత రూట్ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది మంచి రూటు. సో రోడ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఆ రూట్లో వెళ్ళడానికి మనం ప్రిఫర్ చేద్దాము. అండ్ థర్డ్ రూట్ వచ్చేసరికి ఇక్కడ కొడంగల్, యాదగిరి ఈ రూట్లో నుండి అవుతుంది. సో మనం వెళ్ళేది మాత్రం సోలాపూరు, సాంగ్లీ, బెల్గావి రూట్లో నుంచి. ఆ రూట్లో మనకి మొత్తంగా 721 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్. 14 hours 8 minutes అని చూపిస్తుంది గూగుల్. ప్రస్తుతం టైము మధ్యాహ్నం 1 అవుతుంది. నాకు తెలిసి మనం వెళ్ళేసరికి మిడ్నైట్ అయితే అవుతుంది. అండ్ మధ్యలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ని లొకేట్ చేయడానికి నేను యూజ్ చేసే యాప్ వచ్చేసరికి ప్లగ్షేర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రికమెండెడ్ యాప్ అనమాట. చాలామంది ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ ఈ ప్లగ్షేర్ అనే యాప్ని అయితే యూజ్ చేసుకుంటారు. సో దీంట్లో మనకి డైరెక్ట్గా డెస్టినేషన్ అండ్ మన లొకేషన్ ఎంటర్ చేసేస్తే అది మన రూట్లో ఉన్న అన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అదైతే చూపించేస్తుంది. సో ఇక్కడ నేను హైదరాబాద్ అని సెర్చ్ చేశాను అండ్ డెస్టినేషన్లో గోవా అని పెట్టేస్తాను. సో ఇలా పెట్టేస్తే మనకి ఈ దారిలో ఎన్నైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. ఇక్కడ మనం ఫిల్టర్స్లో ఓన్లీ DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అని పెట్టుకోవాలి. CCS ఈ ఛార్జింగ్ స్టేషన్ అని పెట్టేస్తే మనకి ఈ రూట్లో ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో ఇది కూడా మనం వెళ్ళే రూటే చూపిస్తుంది. సాంగ్లీ అండ్ బెల్గావి రూటే ఇది కూడా చూపిస్తుంది. సో ఎలాంటి లేట్ చేయకుండా మన డ్రైవ్ని అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మన కార్లో బ్యాటరీ ఎంత ఉంది అండ్ రేంజ్ ఎంత చూపిస్తుంది అనే డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మన కార్లో ప్రస్తుతం 98% బ్యాటరీ అయితే ఉంది. సో ఈ 98% బ్యాటరీతో ఈకో మోడ్లో వెళ్తే 349 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. నేను మోడ్ స్విచ్ చేస్తాను. నార్మల్ మోడ్లో 333 అండ్ స్పోర్ట్స్ మోడ్లో 299. సో మనం మ్యాక్సిమం ఈకోలోనే డ్రైవ్ చేస్తాం కాబట్టి ఇంకో 300 కిలోమీటర్ల వరకు మనకి ఎలాంటి ఛార్జింగ్ స్టేషన్ అయితే అవసరం లేదు. బట్ నేనైతే ప్రతి ఒక్క ఛార్జింగ్ స్టేషన్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. సో ఈ ట్రిప్ ఎండ్ అయ్యే వరకు మనకి దీని రియల్ రేంజ్ కూడా తెలిసిపోతుంది. ఇక్కడ కిలోమీటర్ పర్ కిలోవాట్ అవర్ అని ఉంది కదా, అంటే ఇది 1 కిలోవాట్ అవర్కి ఇన్ని కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని. సో దీంట్లో మనకి 50.3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 461 కిలోమీటర్ల రేంజ్ని MG వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ వీడియో అయ్యేసరికి మనకి దీని రియల్ రేంజ్ కూడా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుండి సుమారుగా 48 కిలోమీటర్లు అయితే మనం వచ్చాము. ముందుకెళ్తే జైరాబాద్ వస్తుంది. సో ఇలా వెళ్తే జైరాబాద్ అనమాట. ఇక్కడ నుండి యూటర్న్ తీసుకొని నేను ఇక్కడికైతే వచ్చాను. ఇది రుద్రారం అనే విలేజ్. ఈ రుద్రారం అనే విలేజ్లో భారత్ పెట్రోల్ బంక్లో మనకి ఈ డ్రైవ్ వాళ్ళ 30 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. యాక్చువల్గా గోవాకి వెళ్ళేటప్పుడు కేవలం మనం వచ్చింది 48-50 కిలోమీటర్లు కాబట్టి ఛార్జింగ్ అవసరం లేదు. బట్ ఎవరైనా ఫుల్ ఛార్జ్ చేసుకోకుండా వస్తుంటే మాత్రం వాళ్ళు ఇక్కడ రుద్రారం అనే విలేజ్లో ఆగి ఈ 30 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. సో
దీనికి ప్లగ్ షేర్లో ఏంటంటే 8 పాయింట్స్ ఉన్నాయి, టోటల్గా 10 పాయింట్స్కి ఈ ప్లగ్ షేర్ రేటింగ్ అయితే ఇస్తుంది. సో 10 out of 8 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. CCS Type 2 30 kW అవుట్పుట్ ఈ ఛార్జర్ అయితే ఇవ్వగలదు. సో దీన్ని వాడుకోవాలంటే మనం ప్లే స్టోర్కి వెళ్ళి వీళ్ళ ఈ డ్రైవ్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ఈ డ్రైవ్ BPCL అని వచ్చింది. సో యాప్ని మీరు ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ నుండి మీరు దీంట్లో మనీ యాడ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మన కార్ని ఇక్కడ ఛార్జ్ చేయట్లేదు, ఎందుకంటే మన కార్లో ఇంకా 85% ఛార్జింగ్ అయితే ఉంది. బట్ ఇక్కడ కూడా ఉందని చూపించడానికి నేను ఈ క్లిప్ అయితే పెడుతున్నాను. ఎవరైతే హైదరాబాద్ నుండి గోవా వెళ్తున్నారో వాళ్ళు రుద్రారం దగ్గర యూటర్న్ తీసుకొని వచ్చి ఈ BPCL పెట్రోల్ బంక్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుండి సుమారుగా మనం 60 కిలోమీటర్లు అయితే వచ్చాము. సంగారెడ్డి ఇంకొక జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. ఈ ప్లేస్ పేరు వచ్చేసరికి కండి అంట. కండి విలేజ్లో మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో 30 kW టాటా పవర్ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఉంది. సో ఇందాక చూపించిన ఛార్జింగ్ స్టేషన్కి ఇది జస్ట్ 12 కిలోమీటర్స్ అవతల ఉంది. ఇన్ కేస్ ఆ ఛార్జింగ్ స్టేషన్ కనుక పనిచేయకపోతే మీరు ఇలా సంగారెడ్డి వెళ్ళే రూట్లో ఇక్కడ యూటర్న్ తీసుకొని తిప్పుకొని వచ్చేస్తే ఇక్కడ కండి అనే విలేజ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఈ టాటా 30 kW ఛార్జింగ్ స్టేషన్ అయితే ఉంది. ఇదైతే పనిచేస్తుంది. టాటా పవర్ EZ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ ఛార్జింగ్ స్టేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో 1 kWh మీకు సుమారుగా, ఒక నిమిషం ఆగండి, ఇక్కడ నేను దీంట్లో చూసి చెప్తాను. ప్లగ్ షేర్ యాప్లో 21 రూపీస్ పడుతుంది. అంటే 1 kWh ఛార్జ్ చేయడానికి ఇది 21 రూపీస్ అయితే తీసుకుంటుంది. అండ్ ప్లగ్ షేర్లో దీని రేటింగ్ 5.5 ఉంది. సో అప్పుడప్పుడు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఒకసారి మీరు వచ్చే ముందు అయితే చూసుకోండి. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్లో మనం మళ్ళీ కలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇందాక చూపించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుండి ఇది జస్ట్ ఒక 2 కిలోమీటర్సే ఉంది. అది మనకి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉంది, ఇది మనకి గోవాకి వెళ్ళే రూట్లోనే ఉంది. ఇది కూడా 30 kW ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో దీనిపైన ఒక కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ కూడా రాసింది. సో ఇది 30 kW ఛార్జర్ హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే రూట్లో ఉంది. సో ఇది హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే రూట్లో వచ్చే 4th ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో ఇక్కడే దీని పక్కనే భారత్ పెట్రోల్ బంక్లో కూడా ఇంకో ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మల్కాపూర్ విలేజ్లోనే భారత్ పెట్రోల్ బంక్లో మనకి ఇంకో ఛార్జింగ్ స్టేషన్ దొరికింది. సో అన్ని భారత్ పెట్రోల్ బంక్స్లో మనకి ఈ డ్రైవ్కి సంబంధించిన ఈ 30 kW ఛార్జర్ అయితే దొరుకుతుంది. సో భారత్ పెట్రోల్ బంక్స్లో ఈ డ్రైవ్కి సంబంధించిన ఛార్జర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది 30 kW ఛార్జర్ మల్కాపూర్ అనే విలేజ్లో ఉంది. సో ఇది మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉందని చెప్పుకోవచ్చు. సో గోవాకి వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుండి 8 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మనకి ఇంకో టాటా 30 kW ఛార్జింగ్ స్టేషన్ అయితే కనిపించింది. సో ఇది టాటా పవర్ EZ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని యాక్సెస్ చేయడానికి మనం టాటా పవర్ EZ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది 30 kWh అవుట్పుట్ని అయితే ఇస్తుంది. హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్స్ వచ్చాము. గోవా ఇంకా ఇలా వెళ్తే 640 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మీరు మీ ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా జహీరాబాద్లోని సురారం విలేజ్ అనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే దారిలో సురారం క్రాస్ అయిన తర్వాత ఇక్కడ కామ్కోలే అనే విలేజ్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఒక టాటా 50 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో అక్కడ చూసుకోవచ్చు ఒక టాటా టిగోర్ EV అక్కడ వాళ్ళు ఛార్జ్ అయితే చేసుకుంటున్నారు. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ఛార్జింగ్ స్టేషన్ అనమాట. అది మనకి ఆపోజిట్ సైడ్లో ఉంది. అండ్ యూటర్న్ ఇంకా 1.6 కిలోమీటర్స్ ఉంది. అందుకే నేను ఈ డైరెక్షన్ నుండి చూపిస్తున్నాను. సో మీకు గనక హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఒక 80 కిలోమీటర్స్ తర్వాత 90 కిలోమీటర్స్ తర్వాత ఛార్జింగ్ కావాలనుకుంటే ముందు మనకి టోల్ గేట్ దగ్గర యూటర్న్ తీసుకొని ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోకి వచ్చి మీరైతే 50 kW దగ్గర మీ ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడైతే ఆగట్లేదు, కంటిన్యూ అయిపోతున్నాను. మళ్ళీ ఎక్కడ ఆగుతా కూడా అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, ప్రస్తుతం బుచ్చినెల్లి హైవే మీద ఉన్నాము. హైదరాబాద్ నుండి 124 కిలోమీటర్లు వచ్చాము. గోవా ఇంకా 600 కిలోమీటర్లు ఉంది. సో ఇక్కడ మనకి భారత్ పెట్రోల్ బంక్లో ఈ డ్రైవ్ అనే ఛార్జర్ అయితే కనిపించింది. 30 kW ఛార్జర్ అనమాట. సో ఇప్పటి వరకు నేను ఒక 5 ఛార్జింగ్ స్టేషన్స్ చూశాను. ఈ 124 కిలోమీటర్లో ప్రతి కాదు కొన్ని భారత్ పెట్రోల్ బంక్స్లో ఈ డ్రైవ్ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇండియన్ పెట్రోల్ బంక్స్లో టాటా వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని 30 kW. ఒకటి మాత్రం నాకు 50 kW కనిపించింది, ఇంతకుముందు చూపించింది. సో హైదరాబాద్ నుండి
మనం 124 కిలోమీటర్స్ వచ్చి ఈ 30 కిలోవాట్తో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక హోటల్ ఎమ్యూనిటీ కూడా ఉంది అండ్ దీంతో పాటు టాయిలెట్స్ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టి మనం కాఫీ ఆర్ లంచ్ డిన్నర్ ఏదైనా చేసుకోవచ్చు. సో తెలంగాణలో ఇది లాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అన్నమాట. ఇది దాటితే కర్ణాటక, దాని తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో మనకి నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఇదైతే ఈ డ్రైవ్ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్, 30 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్. సో మీరు తెలంగాణ దాటేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడే పెట్టుకోవాలి. హైదరాబాద్ నుండి ఎగ్జాక్ట్గా 275 కిలోమీటర్స్ అయితే వచ్చాము. సో ప్రస్తుతం మన MG-ZS EVలో ఓన్లీ 12% ఛార్జింగే మిగిలింది. ఈ 12% ఛార్జింగ్తో ఇంకా మనం 45 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చూస్తుంది. సో ఇక్కడ దీని రియల్ రేంజ్ ఎంతో చూసుకుంటే దీంట్లో 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి పర్ కిలోవాట్ అవర్కి మనకి ఇక్కడ 6.5 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చింది. సో ఈ 6.5 ఇంటూ 50.3 వేసుకుంటే మనకి సుమారుగా 340 కిలోమీటర్ల రేంజ్ వచ్చినట్టు. సో ఈ స్ట్రెచ్ లో మేము మొత్తం ఈకో మోడ్ లో నడిపాము విత్ ఏసీ ఆన్ అన్నమాట. ఏసీ ఆఫ్ చేసుకుంటే మనకి ఇంకొక 40 కిలోమీటర్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ హైదరాబాద్ నుండి 274 కిలోమీటర్స్ వచ్చాక ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఆగాము. సో ఇది అందూర్ అనే విలేజ్ అనమాట, మహారాష్ట్రలోని అందూర్ అనే విలేజ్. సో ఇక్కడ మన MG-ZS EV ఛార్జ్ చేయడానికి వస్తే ఒక టాటా నెక్సాన్ EV మ్యాక్స్ కూడా ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఇదేదో ఇన్స్టా ఛార్జ్ అంట, దీనికి సంబంధించిన యాప్ ఏదో ఉంది, అది నేను డౌన్లోడ్ చేశాను, అది ఛార్జింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ ఒక టాటా నెక్సాన్ EV మ్యాక్స్ అయితే ఛార్జ్ అవుతుంది. సో ఆల్రెడీ 50% ఛార్జ్ అయిపోయింది. ఇంకో 50% ఛార్జ్ అయిపోయిన తర్వాత మన MG-ZS EVకి ఛార్జింగ్ అయితే పెట్టాలి. సో ఇది ఛార్జ్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 1.5 అవర్ టైం అయితే పడుతుంది, మనది పెద్ద బ్యాటరీ కాబట్టి. అండ్ ఇది ఓన్లీ 30 కిలోవాట్ ఛార్జరే. సో ఛార్జ్ పెట్టేటప్పుడు అయితే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. గోవా ఇంకా మనకి 450 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడికి మన ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫుల్ ఛార్జ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాము. ప్రస్తుతం టైం వచ్చేసరికి నైట్ 9 అవుతుంది. ఫ్రెండ్స్ టైం చూసుకోవచ్చు, మధ్యరాత్రి 1:04 అవుతుంది. సో ఇందాక మీకు ఫస్ట్ చూపించిన ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ అయితే అవ్వలేదన్నమాట. సో అక్కడ నుండి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్లో సో మాకు ఈ ఛార్జింగ్ స్టేషన్ అయితే చూపించింది, SR EV ఛార్జింగ్ స్టేషన్ అని. ఇందాక చూపించిన దాంట్లో నేను ఆల్రెడీ 900 రూపీస్ యాడ్ చేశాను యాప్లో. మనకన్నా ముందు ఛార్జింగ్ పెట్టుకున్న ఏ టాటా నెక్సాన్ EV మ్యాక్స్కి అయితే ఛార్జ్ అయింది, కానీ సో మన ZS EVని అక్కడ పెడితే మాత్రం అది ఛార్జ్ అయితే ఇనిషియేట్ చేయలేదు. సో అక్కడ నుండి మనకి ఇంకా 44 కిలోమీటర్స్ రేంజ్ మిగిలి ఉండే ఈ ZS EVలో. సో ఆ 44 కిలోమీటర్స్ రేంజ్తో 40 కిలోమీటర్స్ అయితే వచ్చాము. సో ఇక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్ అయితే కనిపించింది, ఇది సోలాపూర్లో అనమాట. సో సోలాపూర్ నుండి లోపలికి వస్తే మనకి ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్ అనేది ఉంది, SR EV ఛార్జింగ్ స్టేషన్. సో ఇక్కడ సింగిల్ గన్ ఉంది 30 కిలోవాట్ది అండ్ 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది 30+30. సో దీనికోసం EV పంప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ దాంట్లో ఒక 1000 రూపీస్ వేస్తే అప్పుడు ఇది ఛార్జ్ అనేది ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు మన MG-ZS EV అనేది ఛార్జ్ అవుతుంది ఇక్కడ. సో కాసేపు ఇది భయపట్టిందని చెప్పుకోవచ్చు. 1%, లిటరలీ 1% ఛార్జ్తో మేము ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు నేను మీకు కార్లో ఛార్జింగ్ చూపిస్తాను ఎంత ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు, లిటరలీ 0% అయిపోయింది ఇది. సో 0%తో మేము ఇక్కడ దాకా వచ్చాము. సో ఛార్జర్ కనెక్ట్ అయింది, మళ్ళీ అన్అవైలబుల్ చూపిస్తుంది. ఓకే, ఏదైతే అదైంది. కార్ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను. సో 0% ఛార్జింగ్ వచ్చేదాకా మేము నడిపి గుడ్ బై అప్పుడు ఇక్కడ కార్కి అయితే ఛార్జింగ్ పెట్టాము. సో నా సలహా ఏంటంటే మీరు మన తెలంగాణలో ఉన్నప్పుడే ఛార్జింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటకలో అసలు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా తలనొప్పిగా ఉన్నాయి, అప్పుడే పనిచేస్తాయి, అప్పుడే పనిచేయవు. సో ఫైనల్గా ఇక్కడ ఛార్జ్ చేసుకొని మళ్ళీ మనం గోవాకి అయితే స్టార్ట్ అయిపోదాము. సోలాపూర్లో మా ఛార్జింగ్ అయితే అయిపోవస్తుంది. సుమారుగా గంట సేపట్లో 95% ఆఫ్ ద ఛార్జింగ్ అయితే ఇది ఫినిష్ చేసింది. 30+30 అవుట్పుట్ ఇస్తుంది. మన MG-ZS EV 60 కిలోవాట్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది 60 కిలోవాట్ అవుట్పుట్ అయితే ఇచ్చింది. సో నేను మొత్తంగా 45 కిలోవాట్ అవర్ ఇనిషియేట్ చేశాను, దానికి నాకు అది అరౌండ్ 1000 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినట్టు. ఈ ఛార్జింగ్ స్టేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఒక పెట్రోల్ బంక్ తరహాలో దీన్ని అయితే వీళ్ళు తయారు చేశారు. సో ఇదంతా హైవే అన్నమాట, అక్కడ అన్ని హైవే పెట్రోల్ బంక్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పక్కన సో ఇక్కడ కూర్చోవడానికి చైర్స్ ఉన్నాయి, నాకు తెలిసి వాష్రూమ్స్ అనుకుంటా. మేము మిడ్ నైట్ వచ్చాం కాబట్టి అవన్నీ క్లోజ్ ఉన్నాయి. సో ఇక్కడ 2 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది డెడికేటెడ్గా 30 కిలోవాట్, అది 30+30 60 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ అనమాట. సో సోలాపూర్లో నాకు అది నచ్చింది. అండ్ 2 వీలర్స్కి ఇక్కడ మన ప్లగ్ పాయింట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు.
సో ఈ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మన MG ZS EV ఛార్జింగ్ అయితే ఫినిష్ అవ్వడానికి వస్తుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సాంగ్లీలో ఉంటుంది. సాంగ్లీ ఇక్కడ నుండి 210 కిలోమీటర్స్ ఉంది, 3 hours చూపిస్తుంది. సో సాంగ్లీలో మనం మళ్ళీ మన ఎలక్ట్రిక్ కార్కి టాప్అప్ అయితే చేసుకుందాము. మధ్యలో మనకి చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ నేను చూపించాను ఎందుకంటే అవన్నీ టాటా 30 kW ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సాంగ్లీలో నాకు ఒక 50 kW ఛార్జింగ్ స్టేషన్ అయితే చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మన MG ZS EVని మనం అయితే ఛార్జ్ చేద్దాము. ఇక్కడ నుండి గోవా వచ్చేసరికి 424 కిలోమీటర్లు ఉంది. సో నేను ఛార్జింగ్ చేసుకుంటూ అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్తున్నాను కాబట్టి నాకు చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే మీరు మిడ్ నైట్లో స్టార్ట్ అయిపోండి, ఎర్లీ మార్నింగ్ వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఆ తర్వాత రోజు మధ్యాహ్నం వరకు మీరు గోవా అయితే రీచ్ అయిపోతారు. ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం ఉన్నాయి, కాకపోతే జహీరాబాద్ దాటక ముందే మీరైతే మీ ఎలక్ట్రిక్ కార్ని టాప్అప్ చేసుకోండి. ఎందుకంటే జహీరాబాద్ దాటిన తర్వాత మనకి ఒక 200 కిలోమీటర్స్ వరకు ప్రాపర్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి లేవు. అవి పనిచేస్తాయా చేయవా అని గ్యారంటీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు జహీరాబాద్ దాటక ముందే మీ ఎలక్ట్రిక్ కార్ని అయితే టాప్అప్ చేసుకోండి. సో దాని తర్వాత సోలాపూర్లోకి వచ్చి ఇక్కడ మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. మనం సాంగ్లీలో కలుద్దాం ఫ్రెండ్స్. సోలాపూర్ తర్వాత మన ఎలక్ట్రిక్ కార్ని మళ్ళీ సాంగ్లీలోనైతే ఛార్జ్ చేసాము. సో సాంగ్లీలోని ఒక పెట్రోల్ బంక్ లో మనకి ఈ ఛార్జ్ జోన్ వల్ల ఛార్జింగ్ స్టేషన్ అయితే లభించింది. సో ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అన్నమాట. సో సాంగ్లీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఇది 30 kW ఛార్జింగ్ స్టేషన్ ద్వారా మన కార్కి అయితే మనం ఛార్జ్ పెట్టాము. సో ఇక్కడ కూడా ఫుల్ ఛార్జ్ చేసేసాము. ఇది హైదరాబాద్ నుండి 500 కిలోమీటర్స్ అండి. గోవా ఇంకా మనకి 235 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుండి గోవాని అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఇంకొక ఛార్జ్ అయితే అవసరం లేదు. సో మనకు సోలాపూర్ నుండి ఈ సాంగ్లీ వచ్చే రూట్లో, ఈ సాంగ్లీలోనే ఇంకో 2 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మేము ఈ 3వ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాము. సో దీనికి కూడా నేను ఛార్జ్ జోన్ అనే యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ నుండి నేను దాంట్లో డబ్బులు యాడ్ చేసి సో దీన్ని అయితే నేను యాక్సెస్ చేశాను. సో ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్ గోవానే అండి. సో ఇక్కడ సాంగ్లీలో మాత్రం మీరు ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. సప్త సముద్రాలు దాటి అమెరికాకి వెళ్ళినట్టు చిన్న చిన్న విలేజ్లను దాటుకుంటూ ఫైనల్గా మనం గోవాకి అయితే వచ్చేసాము. సో హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయితే గోవాకి వచ్చేసరికి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే అయింది. జనరల్గానైతే ఒక 15-16 విత్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తే ఒక 17-18 అవర్స్లో గోవా వచ్చేయచ్చు. బట్ మాకు లిటరల్గా 24 hours పట్టింది. ఎందుకంటే మధ్యలో మేము నైట్ రెస్ట్ తీసుకున్నాము, ఒక 3 hours అక్కడ హాల్ట్ అయ్యాం కాబట్టి. సో ఒక 24 hours మేము హైదరాబాద్ నుండి గోవాకి అయితే వచ్చాము. సో ఇక ఛార్జింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయితే ఫస్ట్ సంగారెడ్డి, జహీరాబాద్. సో ఇక్కడ మన తెలంగాణ దాటక ముందే మీరైతే మీ బండిలో ఎంత ఛార్జింగ్ ఉంటే అంత టాప్అప్ అయితే చేసేసుకోండి. జహీరాబాద్ దాటిన తర్వాత మనకి అందూర్ వరకు ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా లేదు. అందూర్లో ఒకే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అది కూడా మనకి వర్క్ చేయలేదు, అది మీరు ఆల్రెడీ చూసేశారు. సో అక్కడ నుండి మళ్ళీ సోలాపూర్ వరకు రిస్క్ తీసుకొని ట్రావెల్ చేసి 0% ఛార్జ్ అయ్యాక ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే కనిపించింది. అది 60 kW ఛార్జింగ్ స్టేషన్. సో అక్కడ 100% ఛార్జ్ చేసుకొని మళ్ళీ మనం సాంగ్లీకి అయితే బయలుదేరాము. సో సాంగ్లీకి వచ్చేసరికి మళ్ళీ అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని అక్కడ ఫుల్ ఛార్జ్ చేసుకొని అక్కడ స్టార్ట్ అవుతే మళ్ళీ మనం గోవాకి అయితే వచ్చేసాము. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే జహీరాబాద్లో మీరు ఒకసారి ఛార్జింగ్ చేసుకోండి, అందూర్లో మీకు వీలైతే ఒకసారి ఛార్జింగ్ చేసుకోండి, లేదంటే సోలాపూర్కి వచ్చేయండి. మళ్ళీ సోలాపూర్ తర్వాత సాంగ్లీలో ఛార్జ్ చేసుకొని మీరు డైరెక్ట్గా గోవాకి వచ్చేయచ్చు. ఇక్కడ గోవాలో మనకి మల్టిపుల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ ఛార్జింగ్ స్టేషన్స్ని నేను లొకేట్ చేయడానికి యూజ్ చేసింది ప్లగ్షేర్ అనే యాప్ అనమాట. సో అక్కడక్కడ అది తప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. అక్కడికి వెళ్తే కానీ మన అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేవి తెలియదు. అండ్ నిన్న వర్క్ అయిన ఛార్జర్ కూడా ఇవాళ వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇలా కొంచెం రిస్క్తో కూడుకున్నదే గోవా టు హైదరాబాద్ ట్రిప్ అనేది. బట్ ఫైనల్గా మనమైతే వచ్చేసాము. MG ZS EV వచ్చిందంటే ఖచ్చితంగా నెక్సాన్ EV వస్తుంది. అండ్ కొంచెం ప్లాన్ చేసుకుంటే టియాగో EV కూడా హైదరాబాద్ టు గోవా అనేది వచ్చేస్తుంది. బట్ నాకు తెలిసి 2 రోజులు టైం పడుతుంది. సో టియాగో ఇవాళ ట్రై చేయకండి, కానీ నెక్సాన్ EV అండ్ దానిపైన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా హైదరాబాద్ నుండి గోవాకి ఒక ఎలక్ట్రిక్ కార్లోనైతే వచ్చేయచ్చు. సో దీనికి సంబంధించిన ఖర్చు ఎంత అయింది అంటే యావరేజ్గా ఒక ఛార్జింగ్ స్టేషన్ దగ్గర దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు 1000 to 1200 రూపీస్ అయితే అయింది. దీంట్లో మనకి 50 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం 45 kWh వరకు ఛార్జ్ అయితే చేశాను. సో 1000 రూపీస్ యావరేజ్గా వేసుకోండి. మిగతావన్నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఇదన్నమాట మరి హైదరాబాద్ నుండి గోవాకి ఒక ఎలక్ట్రిక్ కార్లో మన ట్రిప్ అనేది. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు ఎవరైనా హైదరాబాద్ టు గోవా ఎలక్ట్రిక్ కార్లో వెళ్ళారా లేదా అనేది కింద కామెంట్ అయితే చేసేయండి. గోవా నుండి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఏం ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయనేది మన ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వెళ్ళి చూసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో వీడియోకి ఇంతే మరి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.